హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య పనిలో బిజీ అయ్యి లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి. కానీ ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తున్నాను కదా. కానీ ఇకపై నుండి మాత్రం లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండూ చేస్తూ ఉంటానండి. అయితే ఎప్పటిలాగానే నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. అయితే మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. అయితే ఈ వ్లాగ్ లో ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఎలా ఉంటుందనేది చూపించబోతున్నానండి. ముందుగా ఉదయాన్నే మా మిసెస్ లేచి వాకిలంతా బాగా ఈ విధంగా శుభ్రం చేసేసుకొని మొక్కలకు కూడా నీళ్లు పోసాక చక్కగా గడపకి పసుపు పూసి రంగురంగుల ముగ్గులు పెట్టుకున్నాక పువ్వులతో కూడా అలంకరిస్తుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా గడపని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదండి. అందుకే మరి గడప దగ్గరే కాకుండా ప్రతి శుక్రవారం తులసి కోటకు కూడా పసుపుతో పూసి ముగ్గులు పెట్టి గంధం కుంకుమతో అయితే అలంకరించుకుంటుంది. అయితే రెగ్యులర్ గా మా ఇంట్లో మా నాన్నగారు 4:30 కల్లా లేచి స్నానం అని చేసి నిత్య దీపారాధన అయితే చేసేస్తారండి. కానీ శుక్రవారం స్పెషల్ గా మా ఇంట్లో ఏదో ఒక నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ శుక్రవారం వచ్చేసరికి మా ఇంట్లో పొంగల్ అయితే ప్రిపేర్ చేశారండి. ఈ విధంగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాక తులసి కోటలోకి నిత్య పూజా మండపంలోకి తులసి కోటలోకి నైవేద్యాన్ని పెట్టుకుని ముందుగా తులసి కోటలోనైతే దీపారాధన చేసుకుంటుంది. ఆ తర్వాత నిత్య పూజా మండపంలో కూడా పూజ చేసుకున్నాక అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటుంది. ఈ విధంగా కుంకుమ పూజ అంతా కంప్లీట్ అయ్యాక దేవునికి నైవేద్యం సమర్పించుకొని అలాగే హారతి ఇచ్చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసాక ప్రతి శుక్రవారం అయితే మా ఇంట్లో ఈ విధంగా సాంబ్రాణి ధూపం కూడా వేస్తూ ఉంటుందండి. ఎందుకంటే సాంబ్రాణి ధూపం వేయటం మూలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే వెళ్ళిపోతాయని నమ్మకం అండి. ఈ విధంగా పూజ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. అయితే నైవేద్యంలోకి పొంగల్ తయారు చేశారు కదండి, ఆ పొంగల్నే బ్రేక్ఫాస్ట్ లా తీసుకుందాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎప్పటిలాగానే మా ఇంట్లో అందరం బ్లాక్ టీ తాగే అలవాటు ఉంది కదా. అయితే ఆ బ్లాక్ టీని కూడా ప్రిపేర్ చేసేసుకొని అందరం చక్కగా ఈ టీని కూడా ఎంజాయ్ చేసేసాం. ఈ విధంగా టీ టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ అయిపోయాం. ఇంకా మా మిసెస్ మా మదరు ఇంటి పనులు అయితే బిజీ అయిపోయారు. ఎందుకంటే మాకు 10 కల్లా డే కేర్ పిల్లలు వస్తారు కదా. కాబట్టి ఇంటి పనులన్నింటినీ తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఆ రోజు మాకు కరివేపాకు అయిపోవడంతో మా ఓనర్ వాళ్ళకి కరివేపాకు చెట్టు ఉంది కదా, మా మిసెస్ కరివేపాకు కోసుకొని తెమ్మన్నారండి. కాబట్టి ఆ కరివేపాకు కోయడానికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ కరివేపాకు చూసారా, ఫ్రెష్ గా చక్కగా తాజాగా నిగనిగలాడుతూ ఎంత బాగుందో కదా. ఇంక ఈ విధంగా కరివేపాకు అయిపోయినప్పుడల్లా ఇక్కడ ఫ్రెష్ గా తాజాగా కోసుకున్నాక మా మిసెస్ ఈ కరివేపాకునంతా ఈ విధంగా ఒలిచి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసేసుకుంటుంది. ఇంకా అదే విధంగా పిల్లలు వచ్చేంత లోపల వంట కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా నాకైతే మార్నింగ్ అంతా క్లాసులు ఉండవు కదా, అలాగే మీకు వీడియోస్ అయితే అప్డేట్ చేయాలి కదండి ఎప్పటికప్పుడు. కాబట్టి ఆ వీడియోస్ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ పనుల్లో అయితే బిజీగా ఉంటాను. అలాగే మా మిసెస్ కూడా డే కేర్ పిల్లలతో అయితే బిజీ అయిపోయారు. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసరికి లంచ్ టైం. ఇంక ఇవాళ లంచ్ లో వేడివేడి అన్నం, పులిహోర, పప్పు, చామదుంపల ఫ్రై, పెరుగు, పచ్చడి. లంచ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ కూడా ట్యూషన్స్ లో అయితే బిజీ అయిపోతామండి. అలాగే ట్యూషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా మిసెస్ వంట పని అయితే మొదలు పెట్టేసుకున్నారు. ఈ రోజు డిన్నర్ లో స్పెషల్ వచ్చేసరికి క్యాబేజీ పరాఠా. ఇలా వేడివేడిగా క్యాబేజీ పరాఠా రెడీ అయ్యాక అందరం కలిసి కూర్చొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. అంతే, ఇవాళ శ్రీ వ్లాగ్స్ ఇంతే. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.